ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మనం మళ్ళీ మనకు అప్పగించిన పరిచర్యలో ఆ యొక్క గోడాలకు వెళుతున్నప్పుడు ఆయన తోడు మనకుంది పిల్లరా. ఇశ్రాయేలీయులకు అరణ్యములో దేవుని తోడు ఎలాగుండదు పిల్లరా, అలాగని ఇక్కడ దేవుడు మనతో ఉన్నాడు. యెషయా గ్రంథం 41:10 భయపడకము, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. భయపడిన అవసరం పిల్లరా. కాబట్టి సమస్తము దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనము ఒంటరిగా లేము పిల్లరా. మనకు ఆయన తోడు ఉన్నది, ఆయన సన్నిధి ఉన్నది పిల్లరా. ఇది మొదటి విషయం. అంటే ఎందుకు కలవరపడకూడదంటే మొదటి విషయము, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము భయపడిన అవసరం లేదు, మనము ఒంటరిని అనుకున్న అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, అదరేపడిన అవసరం. అదే ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిశువులకు తెలియజేశాడు, మీ హృదయమును కలవరపడండి. ఇక రెండవది, దేవుడు మనను చూసుకుంటాడు. అన్ని విధములుగా ఆయనే చూసుకుంటాడు. మళ్ళీ అరణ్యములు ఇశ్రాయేలుతుంటే అన్ని విధములుగా దేవుడు చూసుకున్నాడు పిల్లరా. వారి యొక్క వస్త్రాలు మాయలేదు, వారి యొక్క కాళ్ళకు వాపులు రాదు, సమస్తము దేవుడే చూసుకు పిల్లరా. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 రాయబడిన మాట పిల్లలు. కాబట్టి మన భారము మనమే మోసుకోవాల్సిన అవసరము లేదు. మీ చింత యావత్తు ఆయన మీద, అంతేకాకుండా మీ పనుల భారం యెహోవా మీద మోపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లరా, దేవుడు మనను చూసుకుంటాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, అన్ని విధములుగా ఆశీర్వదిస్తాడు పిల్లరా. ఇక మూడవది పిల్లరా, కలవరం ఏమి మార్చుతుందంటే మత్తయి సువార్త 6:7 మీరులో ఎవడు చింతించిన తన ఆయుష్యంలో ఒక గడియలు చేయగలడా అని చెప్పి అడుగుతా. మీరు చింత పడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, ఏదైనా మీరు చేయలేదని చెప్పి అక్కడ తెలియజేసినట్టుగా. అయితే కలవరము సమస్యను పెంచుతుంది కానీ పరిష్కరించదు పిల్లరా. కలవర పడ్డప్పుడు సమస్య ఎదురెత్తుంటది, ఇంకా భయము, అధైర్యము, దిగులు చెందుతూ బాధపడుతుంది. కానీ అలాంటి విషయంలో మనము ఏం చేయాలంటే పరిష్కారం రాదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడే మనకు అక్కడ పరిష్కారము దొరుకుతుంది పిల్లరా. ఇక నాలుగోది, దేవుని సమాధానంతో శాంతి కలుగుతుంది పిల్లరా. పిలిపిలు రాసిన పత్రిక 6 ఏ విషయంలో చింతపడకుడు గాని దేవుని సమాధానం మీ హృదయమును కాపాడునంటున్న పిల్లరా. కాబట్టి దానికి శాంతి అనేది మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ లోకములో ప్రతి ఒక్కరికి పిల్లల భవిష్యత్తుల గురించి, అలాగనే కుటుంబ సమస్యల గురించి, అలాగనే ఆర్థిక విషయంలో గాని, అలాగనే ఆరోగ్య విషయంలో గాని, వీటన్నిటిలో కూడా అధైర్యపడుతూ ఉంటారు, కలవరపడుతుంటారు పిల్లలు. వాటన్నిటిని కూడా మనం దేవునికి